హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిన్న చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్లో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేశారు. చాలా మంది జనాలు వచ్చారు, చాలా బాగా జరిగింది, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. దానికి ప్యారలల్ గా జగన్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని కన్సర్న్స్ రైజ్ చేశారు. సో అవేమిటి అనేది ఇక్కడ విందాం ఒకసారి. చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. ఒకసారి అవి కూడా చూపించమా, అసలు ఏం చేసినామని ఒకసారి అవి కూడా ప్లే చేయొచ్చు ఒకసారి. మెడికల్ కాలేజీలు కాక ఇవన్నీ మేము చేసినవి. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు. ఇక్కడ కూడా కంటెంట్ కాదు మ్యాటర్. మెడికల్ కాలేజీలు కాక ఇవన్నీ మేము చేసినవి. పలాసలో కిడ్నీ ఇప్పుడు ప్రాబ్లం ఆల్రెడీ తెలుసు ఆయనకు. ఏం ప్రాబ్లము అంటే చేసింది చెప్పుకోలేదు అనేది ప్రాబ్లం. దాన్ని ఎలాగా సరిదిద్దుకోవాలి? దాంట్లో లాస్ట్లో ఇంకో మాట అన్నారు జగన్ గారు, ఏంటంటే మా వాళ్ళు ఇంకా గేర్ వేయలేదు అని. ఇక్కడ జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ ఏంటి తెలిసిన, ఇప్పుడు కూడా జగన్ గారు ప్రాబ్లం తెలిసిన తర్వాత కూడా ఇంకా మా వాళ్ళు గేర్ ఇంకా వేయలేదు దానికి అని చెప్పేసి. మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు. రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీ నడిపే విధానం కాదు. విజయనగరం మెడికల్ కాలేజ్, రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఏలూరు మెడికల్ కాలేజ్, మచిలీపట్నం మెడికల్ కాలేజ్, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ను 2023-24లో ప్రారంభించాం. 17 కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. 16 కాలేజీలు చేయలేకపోయాం. 17లో 7 మెడికల్ కాలేజ్ క్లాసులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేసాం. జగన్ గారు అవన్నీ వేసి చూపిస్తున్నారు, కానీ జనంలోకి వెళ్ళాలి కదా, జనాలకు తెలియాలి కదా ఇవన్నీ. ఇంకో విషయం ఏంటంటే ఎక్స్లో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ ప్రాబబ్లీ ఈ వీడియో ఏమన్నా జగన్ గారికి చేరితే కొంచెం తెలుసుకుంటారేమో అని అనుకుంటున్నాను. జగన్ గారు చూసేదాకా ఈ వీడియో షేర్ చేయండి కదా. థ్యాంక్ యూ సో మచ్.